హాయ్, దిస్ ఈజ్ శాలిని. ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి 'సయ్యారా'. ఈ మూవీ చూస్తున్నప్పుడే నాకైతే అనిపించింది అంటే ఇదొక మ్యూజికల్ లవ్ స్టోరీ అనేసి. అంటే మనం 'ఆషికీ 2' మూవీ ఆల్రెడీ చూసాం కాబట్టి ఆ మూవీ, ఈ మూవీ కొంచెం సిమిలర్‌గానే ఉంటది. అంటే ఆ మూవీలో, ఈ మూవీలో రోల్స్ కొంచెం స్వాప్ చేసుకోవాలి. అంటే అక్కడ హీరో రోల్‌ని ఇక్కడ హీరోయిన్‌కి, ఇక్కడ హీరో రోల్ అక్కడ హీరోయిన్‌కి మాత్రం ఇస్తారనమాట. సో మిగతా అంతా సేమ్ టు సేమే ఉంటది. మనం 'ఆషికీ' మూవీ చూసాము, మర్చిపోయాము కూడా. కానీ వాళ్ళు మన కోసం మళ్ళీ 'ఆషికీ 2' గుర్తు చేపియనీకే మాత్రం ఈ మూవీ అయితే తీశారనిపించింది. అంటే చిన్న చేంజ్ అయితే చేశారు. అంటే హీరోయిన్‌కి అయితే ఇక్కడ ఒక డిసీజ్ పెట్టారు. అంటే అక్కడనేమో 'ఆషికీ 2'లోనేమో హీరో తాగుతాడు, తాగిపోతాడు గదా! ఇక్కడ హీరోయిన్ కాబట్టి తాగలేదు కాబట్టి ఆమెకైతే ఒక ప్రాబ్లమ్ పెట్టారు. ఆ ప్రాబ్లమ్ నేమ్ అయితే నాకు గుర్తు రావట్లేదు గానీ, మీరు 'ఓకే బంగారం' మూవీ గనుక మీరు చూసుంటే అందులో భవానీ ఆంటీ క్యారెక్టర్ ఉంటది గదా! అన్నీ ఒక ఏజ్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతూ ఉంటది. ఇక్కడ హీరోయిన్ ఏందంటే యంగ్ ఏజ్‌లోనే అందరిని మర్చిపోతూ ఉంటదనమాట. ఇక మూవీ అయితే ఇక అంతే అండి. ఇంకేమీ ఉండదు. అంటే పెద్ద యాక్టర్స్ కూడా ఇంకెవ్వరు ఏమీ లేరు. అంటే హీరో వాళ్ళ ఫాదర్ ఉంటారు. హీరోయిన్‌కి పేరెంట్స్ ఉంటారు గానీ, వాళ్ళదైతే పెద్ద ఇంపాక్ట్ అయితే ఏమీ ఉండదు ఈ స్టోరీలో అయితే. మూవీలో యాక్టర్స్ మాత్రం మంచి టీనేజ్ పిల్లల్ని పట్టుకొచ్చేసారనిపించింది నాకైతే. అంటే హీరో అయితే మేనేజ్మెంట్ కోటా అని చెప్పేస్తాను. ఎందుకంటే వాళ్ళ డ్యాడీ, వాళ్ళ అక్క అందరూ ఇండస్ట్రీలోనే పుట్టి పెరిగారు. సో హీరోయిన్ మాత్రం కొత్తగా వచ్చింది. చేసింది తను కూడా యాక్టింగు. అంటే ఇద్దరు చేశారు యాక్టింగ్. హీరో చేశారు, హీరోయిన్ ఇద్దరు చేశారు యాక్టింగ్. ఈ మూవీలో ప్లస్‌లయితే ఏమీ లేవండి. నాకైతే సీన్స్ అయితే పెద్దగా వావ్ అని అనిపించినయి అయితే ఏమీ లేవు. కానీ సాంగ్స్ అయితే చాలా బావున్నాయి. అంటే ఈ డైరెక్టర్ మోహిత్ సూరి గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే గదా! మూవీస్ ఫ్లాప్ అయినా గూడా సాంగ్స్ అయితే బ్లాక్ బస్టర్ అయితాయి తనవైతే. మీరు గనక ఓటీటీలో గనక ఈ మూవీ గనక చూస్తే గనక ఆ సాంగ్స్ అయితే ఫార్వర్డ్ చేసుకోకండి. ఎందుకంటే సాంగ్స్ ఫార్వర్డ్ చేసుకుంటే మిగతా అంతా చెత్తనే ఉంటది. సో సాంగ్స్ చూడండి. సాంగ్స్ అయితే బావుంటాయి. ఇంకా ఓవరాల్‌గా మూవీ అంటే 'ఆషికీ 2' కనుక మీకు నచ్చుంటే మాత్రం ఈ మూవీ నచ్చుతది. అది బోరింగ్‌గా ఉంటే మాత్రం ఇది గూడా బోరింగ్‌గానే ఉంటది. ఆల్‌మోస్ట్ సిమిలర్‌గానే ఉంటది 2 మూవీస్. పెద్దగా చేంజ్ ఏముంది అంటేనేమో అది కొంచెం సాడ్ ఎండింగ్. ఇది కొంచెం సాడ్ ఎండింగ్ కాదు. అంతేనండి ఓవరాల్‌గా మూవీ. మూవీ ఎలా చూస్తారు అనేది ఇంకా అది మీ చాయిసే. నేనైతే ఓటీటీలో చూసేయమని చెప్పేస్తాను. థాంక్ యూ సో మచ్.